వందనాలు. మరొకసారి మీకందరికీ యేసయ్య నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. ఒకసారి సామెతల గ్రంథము మనము సామెతల గ్రంథం 9 దానిలో 14వ వచనం ఒకసారి చూద్దాం. చూసి మొన్న మనము నేర్చుకున్న వాక్యమే ఒకసారి దాన్ని చూద్దాం. చూసి ముందుకు వెళ్ళిపోతాం. 9వ అధ్యాయము 11వ వచనం. మరి ఈ సమయంలో దేవుని బిడ్డారా, మనకు దేవుడు నూతన సంవత్సరం ఇచ్చాడు. హల్లెలూయా. నూతన సంవత్సరం ఇచ్చాడు. అందుకని ఇక్కడ ఏమంటుందంటే, నా వలన నీకు దీర్ఘాయుస్సు కలుగును, నువ్వు జీవించు సంవత్సరాలు అధికముగా అగును, అధికమగును. దేవుని బిడ్డలు గమనించిన ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడే, నీకు వందన. ఈ సమయంలో మా ప్రార్థన ఆలకించండి. నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా తండ్రి, నీ వాక్య ప్రకారం జీవించే కృప కనికరం మాకు దయచేయమని అయా తండ్రి, నాలో ఉండి సంఘం అందరితో మాట్లాడి బలపరిచి మయం పొందామని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్. దేవుని బిడ్డారా, అలాగే మనలు 2 కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయము మనం చూద్దాం. 2 కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయము మనం ఒకసారి చూద్దాం. అక్కడ చక్కటి మాట ఉంది. దేవుని బిడ్డారా, ఇక్కడ నా వలన నీకు దీర్ఘాయుస్సు కలుగును. ఈరోజు మన భారతదేశంలో బెత్సెబిడియారు సౌకర్యకైనా, బెత్సెబిడియారు మరి ధనవంతులైనా సౌకర్యమాని అయినా గరీబ్తురైనా ఆయుష్ కావాలి. మనకు ఆయుష్ కావాలి. ఆయుష్ ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం ಬೇರೆ ಇಂತರಿಗೆ ಕೆತ್ತರಿస్తే యేసు మసీ ఈతోరు. హల్లెలూయా. ಬೇರೆ ఈతోరు యేసు మసీ. అందుకే నా వలన నీకు ఆయుష్ ఆరోగ్యము కలుగును. దేవుని బిడ్డారా, దేవుడు మనకు పుట్టుకిస్తారు. పుట్టుకిస్తే మంచి ఆరోగ్యంగా పుట్టుకిస్తారు. ఆరోగ్యం పుట్టుకిస్తారు. మీరు ఆరోగ్యంగా నా కోసం భూమి మీద బతకటిస్తారు. నా కోసం బతకటిందుకు ఎత్తస్తే మనల్ని బతికితారు తెలుసా? మనం ఇష్టం వత్తలే బతుకోడే, ఇష్టం వత్తలే జీవించు మన జీవితం ఖరాబ్ తీసు మన జీవితం అవకముంతా మన జీవితం అవకముంతలు మన జీవితం మనలే బతికింతారు, పాడికింతారు, ఖరాబ్కింతారు. దేవుని బిడ్డలు గమనించండి. అందుకనే మనము ఇది తిన్నర దయ్యానికి ఎత్తుతే ನಿಮ್ಮ ತಿನ್ನಬಾಯ್ದು ಕೆತ್ತದಿ ತಿಂಜೋ ಮಾತ್ರ మన జీవితం ఖరాబ్ ಆಯ್ತಾ, ಉಣ್ಣಬಾಯ್ದು ಉಂಜೋ ಮಾತ್ರ జీవితం ఖరాబ్ ಆಯ್ತಾ. భగవాన్ బెత్కెత్తారు. అది మనం తిత్తరైతే ఉత్తరైతే మన జీవితంలో నెల ఆరోగ్యం దొరికితా, నెల జీవ సుఖం దొరికితా, నెల శాంతి దొరికితా. భగవాన్ మాట కేందుకుంటా, యేసు మసీని మాట కేందుకుంటా, యేసు మసీని విడిచి ನನ್ನ ಪುತ್ತಲ್ಲೇ ಬದುಕನೆ ಪುತ್ತಲ್ಲೆಲ್ಲ ಕಾಮ್ಕೆನೆ ಪುತ್ತಲೆಂದು ನಿಮ್ಮ ಕೆತ್ತಿನ ಅನ್ಕೊಂಡು జీవితన కథం కేల్కతం దుఃఖాన్ని బాని. దేవుని బిడ్డారా, లోకమంతా పాడాసత్తా, దేశమంతా పాడత్తా. దేవుని బిడ్డారు గమనించండి. అందుకే నీకు బాధ నా వలన నీకు దీర్ఘాయుస్సు. ఈ కొరింథీయుల పత్రికలో ఏమంటుంది తెలుసా? చదువుదాం. ఎక్కడ ఉంది? కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతే గద్దించిపోవును. హల్లెలూయా. అందుకనే మనం కేంద్ర బాధ్యత కొంతమంది మనం యాయో బాబోయ్ విచ్చి విడిగా ఇష్టం సారంగా బతుకోలే, సుట్ట సారా పోగో మందిని తించోడే పిల్లాకిని ముద్దుకెత్తలే మీరు నలమనుట్టు సుట్ట పొగ తిన్నదయ్యో డొల్నాత సారా ఉండనదే డొల్నాత పిల్లాకిని కెసోమంత. కానీ మనల్ని బాత తింద ముంతలో, బాత్రూంలో ముంతలో, బాతకాం చెడ్డకాం కింతలో, బెంచకాం కింతలో మన కుడి మన పిల్ల కూడా మనలోకి తయారాతారు. హల్లెలూయా. అందుకనే జీవితాన్ని మార్చా, సుట్ట విడిసా, పొగ విడిసా, ಇದು ಕೆತ್ತಿರ್ತಿ ಮನಲ್ಲಿ ಕೆತ್ತಿರ್ತಿ ಬೇನೋ ಮಾರೋ. కానీ యేసు మసీ ನಿಮ್ಮ ವಿಶ್ವಾಸ ಕಿತ್ತಿರ್ತಿ, యేసు మసీ ನಂಬ್ತಿರ್ತಿ, యేసు మసీ నీ జీవితాన్ని బదలకీతోరు, నీ బతుకు బదలకీతోరు, నీకు నెలతి జీవ సుఖం ఇతోరు. హల్లెలూయా. ఉడటి దేవుని బిడ్డ. అందుకనే నా వలన నీకు దీర్ఘాయుస్సు. యేసు మసీ నీకు పుట్టుకిత్తోరు. జంగులు జాబురం మాడ మెట్ట జంగులు జాబురం అదిరితి గోటుకు మేక మాంగు సొబ్బే
ಈ ಭೂಮಿ ಮೇಲೆ ಸೊಬೆ ಯೇಸು ಮಸಿ పుట్టికేసు నీకు వాక్యత్తారు ఆరో దిన నీకు పుట్టికేసు ఇదిగో ఈ భూమి మన అవన్నీ నీ అవే మేము లోపరుచుకున్న వాళ్ళేంజో దేవుడు మనకు అప్పగిస్తారు. హల్లెలూయా. దేవుని బిడ్డారా, మన బుద్ధి వంకర బుద్ధి, మన బుద్ధి మన అక్కలు చెడ్డ అక్కలు, మన బుద్ధి అక్కలిల్లే అంత పాప మాటಕ್ಕೆ ಮಿಂತೆ చెడ్డ మాటಕ್ಕೆ ಮಿಂತೆ. దేవుని బిడ్డలు గమనించండి. యాయను సెగే బాబును సెగే సుట్టుని బిడ్డను సెగే ಬೇಲೆ ವೇಸ್ತನ తెలియో పాడాసత్త జీవితం వేస్తనం పునర్ దేవుని బిడ్డలు గమనించాలి. అందుకే నీకు బాధ్యత తొలితే మన బాధ్యతలు మన జీవితాన్ని మనము ఖరాబ్ కెత్తారు. మన దిమ కర్రపత్త జీవితాన్ని కర్రపత్త బతకడంత గోలత్త. దేవుని బిడ్డారా, ముత్తే పిల్లకి పోర్పురం తెలియకుండా బెస్తొక్క మంది సుట్ట సారా ఉంచి డొలిదాయిస్తాం. దేవుని బిడ్డ గమనించండి. మావిడు ఒకడు ఈరోజే చచ్చాడు మందు దాగి. వాడు చెప్పి మారు వాడు భార్య పిల్లల్ని పట్టించుకోడు. యేసు ప్రభుని నమ్ముకోరా అంటే, యేసు ప్రభుని జీవితాన్ని మార్చడంటే మేము తాగికే డొలనం, తాగి సారంజే బతకడం. కొంప మునిగింది. వాడు చచ్చాడు బాగానే ఉంది, కానీ బాధ మనకు చిన్న పిల్లలు. దేవుని పిల్లలు గమనించారు. పాపం వేలేవాతి సుట్ట సారా పొగ్గో మందిని మాట ద్వారా పాపం మన జీవితాన్ని ఖరాబ్ కీత. అదంతా పాపమే. భగవాన్ బాత్ ಕೆತ್ತರು తెలుసా, ನಿಮ್ಮ ಕಾಮೆಕ್ಕಿಸು ನಿಲ್ತ ಡೋಡ ಕುಚಿಟ್ಟಿದ್ದು ನಿಮ್ಮ ಮುದ್ದೆ ಪಿಲಾಕೆ ನಿಮ್ಮ ಪೋರ್ಪಾಯ್ದು ಕೆತ್ತರು నెక్కనల నా కోసం బతికేదో కెత్తరుతి. మనం ఇష్టానుసారంగా బతుకుతా. నన్ను పుణ్యం బాలే దేవుని బిడ్డ సైతాను దయ్యం మనుషులు దయ్యం అని దూరమింతే సార దయ్యము, సుట్ట దయ్యము, పొగు దయ్యము, మంద దయ్యము, కోట్ర బీరి దయ్యం, ಮುತ್ತಿನ ರೇತನ ಮುಜನ್ ರೇತನ ಪಿಲ್ಲಕಿನ ರೇತನ ಮುತ್ತೆ ಮುಜಲು ಒತ್ತಿ ಜೀವ ಕಿಸ್ ಮಂದನ ದಿಲ್ಲೇ బతకన దిల్లే కైలి మిలి సంతోషంగా బతకన దిల్లే. దేవుని బిడ్డలు గమనించాలి. అందుకే నీకు బాధ్యత నా వల్ల నీకు దీర్ఘాయుసు, నీకు నెలంత జీవ సుఖం ఇస్తారు దేవుడు. నీకు పుట్టికిన నెల పుట్టికిస్తారు. ఆ పుట్టికిస్తారు నీకు అన్ని ఇస్తారు. లోందు వాడిస్తారు, ముత్తే పిల్లకి ఇస్తారు. నెల కాంకిసి నెల బతక ఎందుకెత్తరితే ఇష్టం వత్తలే బతకని నా ఇష్టం దేవుడు. అందుకని నీకు ఆరోగ్యం పాడేస్తాయంట. అందుకని నీ కై కాలు కాంకివో, అందుకే నీకు తలనొప్పి, అందుకే డొక్క నొప్పి, అందుకే కైకు నొప్పి, అందుకే కాలు నొప్పి, అందుకే నీకు మాయ రోగం పోయిస్తా, మాయ దయం పోయితే నీకు. దేవుని బిడ్డలు గమనించండి. దేవుని బిడ్డరా, యేసు ప్రభు నమ్మితే మనల్ని బాధకివ్వాలి. యేసు ప్రభు నమ్మి మన జీవితాన్ని కూడా మార్చుకున్నవా, యేసు ప్రభు నమ్మి మన బతుకు మార్చుకున్నవా. నమ్మతో మించే మాటే, కానీ బుద్ధి మారిలే, బతుకు మారిలే, ఆదివారం లెక్క ఇల్లే, భయం ఇల్లే, భక్తి ఇల్లే. దేవుని బిడ్డలు గమనించండి. చర్చి వాసుడు ముండాయతరితే దెయ్యం నీ ఎగునాయి మింతే, నీ ముంతే నీ ముజలు చర్చి వావుడితే దెయ్యం నీ ఎగు మింతే. దేవుని బిడ్డలు గమనించండి. అందుకేనే దేవుడికి ఎత్తమంటారు. మాట కీతలు కానీ శాత ఇల్లే, కానీ దేవుని బిడ్డ భార్య పిల్లలు ముత్తే ముజల నెక్కనల కలిసి నెక్కనల బతకనేది. హల్లెలూయా. అందుకే నా వలన నీకు దీర్ఘాయుసు, నువ్వు ముండాసోమంతి చుడ్ల మాట వచ్చిన ముండాసోమంతి ముత్తేని ముజలు ముత్తేని రేతన పూసుకుంటలేదు. బాధమైతే నువ్వు దేవునికి భయం ఇల్లే, దేవుడికి నీకు భయం ఇల్లే, దేవునికి నేను లోపడివి, దేవుని మాట కేంద్రమని. దేవుని బిడ్డారా గమనించండి. నువ్వు దేవుని నమ్మకమే గారు అన్ని మనము కైతలు మాటలు, కానీ శాతాలు ఇల్లే. ముత్తెని బేలే పోరపోవాలి, ముత్తెని బేలే జీవుకి ఇవ్వాలి, ముత్తె పిల్లకిని బేలే జీవుకి ఇవ్వాలి. యేసు ప్రభు నమ్తస్కే, యేసు ప్రభుని నువ్వు నమ్తరికే, యేసు ప్రభుని మాట కేంచి యేసు ప్రభు వాక్యం పాటించవాలి. దేవుని బిడ్డారా పాటించవాలి. ఆదివారం ఇతరితే భయం వెలుకుంటాను నేను కాంకి సోడే, లేకపోతే లోకిన వేలు మాత్రితే నువ్వు దేవుని పిల్లని దెయ్యం పిల్లవి. దేవుని బిడ్డవా దెయ్యం బిడ్డవా. దేవుని బిడ్డ గమనించండి.
నువ్వు దేవుని బిడ్డ, దేవుని నీలొత్తే సావు జరుగుతున్న దేవునికి ఆరాధించే వారి బంధవాళ్ళు. సావు తర్వాత సంగతి దేవుడు మన బసకిత్తోరు. దేవుడు మనకి 2026 సంవత్సరం ఊడనికి దేవుడు సహాయం కిత్తోరు. నీ బాధకి ఇవ్వాలి. ఏసయ్యా నాకు నా ముత్తే పిల్లకి ನಿಮ್ಮ బసకిత్తి కాపాడుతుంది. ఈ 2026 సంవత్సరం ఊడనికి బస కొట్టు డొల్లి అత్తారు. దేవుడు నీవు క్రీస్తునందు ఉన్న ఏడల, నువ్వు క్రీస్తునందు ఉన్న ఏడల నీకు ఏంటి? నూతన సృష్టి. నువ్వు యేసు ప్రభుని నమ్మిల్వి, యేసు ప్రభుని విశ్వాసకివి, యేసు ప్రభుని ನಿಮ್ಮ యేసు ప్రభుని ఆరాధించిల్వి, యేసు ప్రభుని జీవ తెగిలారు, యేసు ప్రభుని బతకర్ తెగిలారు, యేసు ప్రభుని లొత్ తెగిలారు. దేవుని బిడ్డారా, పై ఫోన్ कीमोट 1 बजे फोन कीमोट. దేవుని బిడ్డారా, క్యాజట్టి దేవుడు కెత్తమంతారు, బాధ కెత్తమంతారు తెలుసా? దేవుడు బాధ కెత్తమంతారు నిమ్మలే సుఖంగా సంతోషంగా మందవరితే బాధకి ఎవరైతే మనము బాధకి ఎవరు తెలుసా? యేసు ప్రభుత్వం అందవాలి, యేసు దేవునికి మనం ఆరాధించవాలి, యేసు దేవుని గణపరచవాలి. దేవుని బిడ్డారా, మీ డోకడి ఎంబీలో వచ్చింది కదా, మీ డోకడి బయట ఏం జరుగుతలే మింతే బాయ్. అది ముత్యముజల ప్రేమలో కూడా మన దేవుని బిడ్డలు గమనించాలి. మాటకేతాలు దేవుడు, అందుకే నీకు దేవుడు బాధ్యత. నూతన సృష్టి నీకు నింత, నూతన సృష్టి కావాలి నీ జీవితం. కొత్త బతుకు కావాలి నీకు, కొత్త జీవితాలు కావాలి, కొత్త బతుకు, కొత్త జీవితాలు, కొత్త మాట తీరు నడక మారవాలి మన జీవితం. అందుకని సంవత్సరం దినాలు గడిచిదా ఇంత, లేసుకు గడిచిదా ఇంత, సంవత్సరం గడిచిదా ఇంత, వరుసదా గడిచిదా ఇంత, కానీ మన బతుకు మారింది. దేవుడికి భయమిల్లే. యేసు ప్రభు మాట నమ్మితే కరెక్ట్గా నమ్మవాలి. నమ్మక అవతల పో. దేవుడు దగ్గర ఉంటే నుల్లి వెచ్చగా ఉండు. దేవుని పిల్లలు గమనించారు. అందుకే నీకు బాధ్యతమంతారు ఇతరుతి నా వలన దీర్ఘాశ నీకు దేవుడు కాపాడమంటారు, దేవుడు నెక్కనాలు జీవకీంతారు, దేవుడు నీకు నెక్కనాల కలుగుండం టొడ్డి ఇవ్వకుంటా కలుగుండం తగలకుంటా తలసపడత నీకు ఎడికి దుఃఖ బీమారి మత్తి కూడా నీకు బెసకు యాయల బాబల నీకు యేసు మసి కాపాడమంటారు. నన్ను కెత్త యేసు మసి కెత్త నన్ను నీకు కాపాడదాను. యాయో బాబుడు మరితే వల్ల నీకు మలుగరించో యేసు మసి కెత్తస్కి ఆ మాట నీకు అర్థమయ్యో? దేవుని బిడ్డారా, అర్థమయ్యో? కేవుకి మిందే కోకి మింతే ఊడట్టి గమనించండి. అందుకే నీకు బాధ్యతమంతారు ఇతరితే నా వలన నీకు ఆరోగ్యము కలుగును, దీర్ఘశాంత కలుగు. ఆరోగ్యం ఇతి దీర్ఘశాంతం మనకు సుఖశాంతం జీవితం, దీర్ఘశాంతం జీవితం. దేవుని బిడ్డారా, అందుకనే నువ్వు అది కావాలి తరితే క్రీస్తునందు నీవు మత్రితే యేసు ప్రభుతో సావాసం అందవా, యేసు ప్రభు కెత్తలే నడదవా, యేసు ప్రభు కెత్తలే తాకవా, యేసు ప్రభు కెత్తలే మనల్ని మున్నే దాయవల బతకవా. ఇష్టమత్ర యేసు ప్రభు నమ్మి ఇష్టమత్రే బతిరితే అది నిజమైన జీవితమయ్యో, యేసు ప్రభుత్వ జీవితమయ్యో. యేసు ప్రభు కెత్తలే బతకవా. దేవుని బిడ్డలు గమనించండి. మేము మావుడు చెప్పిన, మా అన్నయ్య చెప్పిన, నేను చెప్పిన, యేసు ప్రభు నమ్మురా వాడు తాగితే పీకల దాకా తాగి అడ్డం పడేటు పోయాడు. ఇప్పుడు వాడి వల్ల అవని వల్ల ముత్తకి సంతోషం వెళ్ళే, పిల్లకి సంతోషం వెళ్ళే. దేవుని బిడ్డారా, మన దేవుడు మనకు ముత్తె ముసలు బాగా జోడకిస్తారు. నెక్కనాల సంతోషంతో బతకట్టు ముండలు జగడం ఆయనదయ్యో. నా మాట మీరు చేస్తుంటే మీరు ముండలు జగడం అయ్యి మీరు ముత్తెలు ముసలు రేవు. కానీ నా సంగతి తెలుసా, నాకు తెలుసు అన్ని నాకు తెలుసు. దేవుని పక్కన బట్టి నన్ను పుత్తనిందు మన జ్ఞానం పురమానమే, మన బుద్ధి పురమానమే, ఆలోచించాల మన బుద్ధి కాంతివో. హల్లెలూయా. అందుకే నీకు బాధ్యతమంతో తిరిగితే నా వలన నీకు దీర్ఘాయుసు, నువ్వు జీవించు సంవత్సరం అంతా నన్ను నీకు బసకిస్తాను, నన్ను నీకు కాపాడుతాను, నన్ను నీకు నాక పేరు రాకకిస్తాను. నా మరలి నా మేర్ది నా మందిరితో వాసన నాకు ఆరాధించ, నా మందిరితో వాసన నాకు గణపరచ.
అందుకే పిలిపిలి పత్రికలో ఉంది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఆనందిస్తామంటే ఏంటి? ఎల్లప్పుడు మనం సంతోషంతో దేవుని మందిరికి వాయవాలి, దేవునికి ఆరాధించవాలి. మన బాధ దేవునికి ఎత్తవా. హల్లెలూయా. అందుకే నీకు బాధ్యత తెలుసా, ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్న యెడల నూతన సృష్టి. సేవకుడు బోధించముతారు, సేవకుడు దేవుని వాక్యం బోధించముతారు, కెత్తముతారు, కానీ బుద్ధి మారింది, బతుకు మారింది. దేవుని బిడ్డలు గమనించాలి. ఈ దైవ విశ్వాసం. నువ్వు ప్రాణం మంచో భక్తి కూడా దేవుని ఆరాధించు, మనం ప్రాణం విడిసవా. దేవుని బిడ్డలు గమనించ. అందుకనే ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్న యెడల నూతన సృష్టి. ఈరోజు నీ జీవితాన్ని మారుతా, నీ బతుకు మారుతా, నీ కుటుంబం మారుతా, నీ ముత్తే పిల్ల మారవంతురా. మన ముత్తే పిల్ల అంతా మారవాలి తిరితే, మన పిల్ల మనలాగా మారవాలి తిరితే, మన ముత్తే ముజలంత దేవుని మందిరితో దాయవాలి. ముత్తే వస్తే ముజలు బావు, ముజలు వస్తే ముత్తే బావు, ముత్తే ముజలు వస్తే పిల్ల బావు. అందుకే పిల్ల కూడా దెయ్యం లెక్క ఆరయ్యారు లోకానుసారంగా. దేవుని బిడ్డారా, సైతాన్ అపవాది పట్టేసింది. దేవుని బిడ్డ గమనించాలి. అందుకని మనం బాధ్యత ఎవరైనా సరే, బేదరికైనా సరే, మన బాధ్యత మన జీవితాన్ని మారవాలి, మన బతుకు మారవాలి. మన రోత జీవితాన్ని విడిచి పాత జీవితాన్ని టెండేసి, పాత జీవితాన్ని విడిచి మన కొత్త జీవితాలు కావాలి, కొత్త బతకలు కావాలి, కొత్త బుద్ధి హక్కలు కావాలని కెత్తరితే మనం యేసు మసీహు కెత్తరికి మనం కేంద్రవాలి. నువ్వు యేసు ప్రభుని ప్రార్థన కింద నీ జీవితాన్ని మారుతా, యేసు ప్రభుని విశ్వాస కింద నీ జీవితాన్ని మారుతా, యేసు ప్రభుని ప్రార్థన కింద విశ్వాస కింద నీ జీవితం యేసు మసీహు మార్చుతారు. హల్లెలూయా. ఆయనకి జీర్తది ఈ భూమి మీద బాతిల్లే. యేసు ప్రభుని జీర్తది ఈ భూమి మీద బాతిల్లే. భూమి అనేది, ఆకాశం అనేది, మానవ జాతి, జంగుల జాబురు సభ్య జంతుకంత ఓనవే. జంగుల జాబురు మళ్ళీ యేసు ప్రభుని ఆరాధనకి ఇంత మనలు నా ముజల్ నకీలే కెత్తున్నాను నేను బాబు అని చెప్పేసిలో నేను మొండిపడతా, లేకపోతే నా ముత్తే ఊడట్టి. దేవుని బిడ్డ, ఇది మన ఆలోచన, మన కోపం, ఇది మన కోపం, మన ఆలోచన, మన కామివో. 2 దిన బతకవలి తిరితే, సుఖంగా సంతోషంగా బతకవలి తిరితే, యేసు మసీహు మాట కేస్తే నువ్వు నెక్కనలా బతుకుతావు. హల్లెలూయా. అందుకని బతుకుతుంది నూతన సృష్టిగా. నీ జీవితం నూతనంగా మారాలి. నీ జీవితం యేసు మసీహుని ఇవ్వాలి, నీ బతుకు యేసు మసీహుని ఇవ్వాలి, కుటుంబం అంతా యేసు మసీహుని అంతా తాకవాలి. మన కుటుంబం అంతా యేసు మసీహుని సమర్పియవా. ప్రభువా, ఇగో నన్ను నా ముత్తే పిల్లకి నీకైతే వాటం ఉంటా. దేవుని బిడ్డలు గమనించాలి. అందుకే నీకు బాగా గద్దమంతో పాత గద్దించను, ఇదిగో కొత్త ఆయును. దేవుని బిడ్డ, పాత గద్దించి కొత్త ఆయను. కొత్త ఎట్లయితే దేవుని బిడ్డరా, ఒకవేళ సారా తాగటడే నువ్వు సార మానేరా, నువ్వు సారం నువ్వు కళ్ళు విడిచా, సార విడిచా ఎందుకు ఎత్తితే నువ్వు కళ్ళు సుట్టా ఉండు. నీ ముత్తే ముజలు నీ పిల్లకి పతికి, నీ ముత్తేల పతికివి. దేవుని బిడ్డలారా గమనించండి, లోకానుసారం బతుకుతే నీ కుటుంబం ఆగానే ఆత. దేవుని బిడ్డలారా, నువ్వు కనుగొనిస్తే నెక్కనాలు బతుకుతే और मना के कहते निम నాకేంటేనే ఇంటాడు. దేవుని బిడ్డారా, కానీ వాడు కర్మ అలాంటిది. అందుకనే బాధ్యత ముందు పాత గతించి ఇదిగో కొత్తగా అవును, కొత్తగా ఆయను. దేవుని బిడ్డారా, అందుకే బాధ్యత ముందు 18 వస్తాను. సమస్తము దేవుని వలన నాయనవి ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో పరుచుకొని పరిచర్య మనకు అనుకరించాను. దేవుని బిడ్డారా, అది బాధ్యత ముందు తెలుసా. క్రీస్తు ద్వారా మనకు సమాధానం మింతలే. సమాధానము పరిచర్య. సమాధానం ఇత్తి బాధ తెమ్మందున్నారు, దుఃఖ తెమ్మన్నారు, రోగ తెమ్మన్నారు, అప్పులు పాలు తెమ్మందున్నారు, ముత్తేలో బాధపడుతున్నారు, ముజరేలో బాధపడుతున్నారు. అంతా దేవుడు ధైర్యపరచుతారని, సమాధానం పరచుతారని. నాయకు వాళ్ళ బిడ్డ
హల్లెలూయా. కానీ అందుకనే అది సమాధానమైన పరిచర్య. యేసు ప్రభు తెలితే సమాధానం, యేసు ప్రభు నమ్మితే మనకు సమాధానం వాత, యేసు ప్రభు నమ్మితే సంతోషం వాత, యేసు ప్రభు నమ్మితే మనకు ఆనందం వాత. యేసు ప్రభు విశ్వాసకెత్తితే సంతోషము, సమాధానము, ఆనందం మనకు దొరికితా దేవుడు ఇతరు. దేవుని బిడ్డలు గమనించారు, మనము యేసు ప్రభు నమ్ముతాం ఎందుకైతే బాత నమ్మితే బాతకి ఇంతి దేవుని మందిరితే భయమిల్లే, దేవుడిత్తి భయమిల్లే, దేవుని వాక్యం ఎత్తి భయమిల్లే. అందుకనే ఎవడు నాకు లోబడిన వాడంట అపవాదిని ఎదురిస్తాడంట. లోబడకుండా ఉంటే అపవాది వాడిలో ఉన్నాడు, అపవాది వాడిని పీడిస్తుంది. దేవుని బిడ్డలు గమనించండి, ఎవడైనా నాకు లోబడిన ఎడలా వాడు అపవాదిని ఎదిరిస్తారని చెప్తా ఉంది వాక్యం. యేసు ప్రభు నువ్వు లోబడితే నువ్వు నీ దగ్గర నుంచి అపవాది దాత సైతాను మిరితా. నువ్వు యేసు ప్రభు లోబడి నిలిపితే అపవాదిని సంగమించిందని అర్థం. దేవుని బిడ్డరా, అందుకని దేవుడు చెప్తున్నాడు. అందుకని ఇక్కడ ఏమంటుంటే సమాధానం కూడా దొరికితే యేసు ప్రభు లోబడితే నీకు సమాధానము, సంతోషము, ఆనందము, నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, ప్రేమ కలిగి తిను, ప్రేమగా జీవించి తిను, ప్రేమ కలిగి బతికి తిని ప్రేమగా జీవిస్తే ఇదే యేసు ప్రభు మనకిచ్చే వాగ్దానాలు, మనకిచ్చే వరాలు. దేవుని బిడ్డలు గమనించండి. అందుకని ఇక్కడ ఏమంటారు తెలుసా, క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరిచర్య మనకు అనుగ్రహించాలి. క్రీస్తు మనం సమాధానం పడాలి. ఈరోజు దేవుని మందిరికి వర్తమానం అయితే ఎస్ఐయా ఒకరు నన్ను తప్పుకిస్తాను, నన్ను తప్పేస్తాను, నాకు సమాధానం ఏము, నీ సంగమంతాను, నాకు సమాధానం సమాధానం ఇస్తే వీడి ఎత్తురు కలపడం సమాధానం. యేసు ప్రభు కలుపుతారు. దేవుని బిడ్డారా, ఒక వారం సుంజోడు వారం వత్తస్కి బాత జరిగితే తెలుసా, దేవునితో నిమ్మ గొడవ వత్తని అర్థం. బాత యేసు ప్రభుతో గొడవ చేయించడం అని అర్థం. ఒక ఆదివారం చర్చి మానేస్తారు యేసు ప్రభుతో నువ్వు గొడవ చేయించడం. రెండో రోజు కూడా రెండో వారం వాళ్ళు ఎత్తటి ముఖం పొద్దు చర్చి. దేవుడి బిడ్డలు గమనించాయి. ఇదే ముత్తిరు ముండ వస్తాను అనుకో, ముండ ఆయగానే వేస్తుతోడా వేహుడు ఓతని ముఖం అయితే ఊడతారు, ఊడు ముఖం ఇటు తిప్పుకొని నీ సంగ చూస్తా కానీ పటపట పలుకొరకత. కానీ దేవుని మందిరం మానేస్తే కూడా నువ్వు దేవునికి విరోధి, దేవునితో గొడవ, దేవుని కోపం పుట్టిస్తేనే అర్థం. ఓనికి ప్రమాదము, దేవుని ఉగ్రత అంట వాళ్ళ మీద వస్తుందంట. దేవుని మీద గమనించాలి. అందుకే నీకు బాధ్యతముతో తృప్తి తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరిచర్య మనకు అనుగ్రహించాడు. దేవుని బిడ్డరా, మనం ప్రతిరోజు బతికే సమాధానం కలిగే మందవ, ఇడుముడు సమాధానం కలిగే మందవ. ఒకవేళ తప్పిదాంతో సమాధానం పరచుకోవాలి. ఈ సమాధానము కైలి మందులు దోస్తులు వీడియత్తులు తిరిగితే బాత్తమయ్య వీడియత్తులు ఒకటి బెదో జరుపుతా దినాలు కైలి మందు నూనె ఒకటి బెదో జరుపుతే వీడి దాతురు అలా ఇవ్వకుంటా ఈ సమాధానం రెండు కైలి మందు నిమ్మనన్న సమాధానం కైలి సమాధానం పరిచర్యే సమాధానం కలిగి మందవా. అది దేవుని సమాధానం. అలాంటి సమాధానం ముద్దలు మన పిల్లకి సంఘాన్ని మందవా. హల్లెలూయా. అసుటే నూతన జీవితం, అసుటే నూతన బతుకు. దేవుని కూడా గమనించాలి. అందుకని బాధ్యతముతో తిరిగి ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్నాడలా నూతన సృష్టి. నీ జీవితాన్ని మారవా, నీ బతుకు మారవా. దేవుని బిడ్డలు గమనించండి. వాళ్ళ మందునారే ఎప్పుడు సంతోషంగా దేవుని మందిరికి వాతారు. దేవుని మందిరికి వెళ్తే సంతోషంగా వాయవు. దేవుని మందిరితో సంతోషంతో ప్రభా దేవునికి ప్రార్థనకి ఇవ్వ, దేవునికి ఆరాధించవా, దేవుని గణపరచవా. దేవుని బిడ్డలు గమనించండి. మనం కరెక్ట్ మాత్రితే కరెక్ట్గా కుదురుపాట, మనం తేడా ఎంత తిరిగితే అపవాది తేడాకి ఎంత మనకు. దేవుని బిడ్డారు. అందుకని మనం మాటకెత్తముంటారు కానీ శాతలో లేదు, క్రియలో లేదు.
క్రియలో లేదు. క్రియలు అంటే యేసు ప్రభు వాక్యం వినాలి, దాని ప్రకారం చేసి చూపించాలి, అది క్రియ. దేవుని మీద గమనించాలి. అందుకని ఇక్కడ క్రీస్తునందున్న ఎడల భేదం రాదు. క్రీస్తు నిజంగా నువ్వు క్రీస్తు నంత్రితే, క్రీస్తులో మత్రితే నువ్వు అందరినీ ప్రేమించుతి. ఒకవేళ కోపంతో ఒక మాట నీ ముత్తన అమ్మంటే ప్రేమించుతి. యేసుప్రభు అదే చెప్తారు, యేసుప్రభు అది చెప్తారు. మనల్ని బాధ తెలుసా? ఒక కోపంతో ఒక మాట కెత్తరితే, లేకపోతే అల్లమాసం మాట మనల్ని ముజానికి ఎక్కానా, ముత్తకి ఎక్కానా వారం రోజు అల్లమాసం అంటారు. ముత్తే లేకపోతే ముజనైనా వచ్చిన మాట క్యాన్వాల్ కామి నానవాళ్ళు ఈ క్యాన్వాల్ చర్చితో వావాలు. ఈరోజు కూడా అపవాది అదే పనికి వాయం. గమనించండి దేవుని బిడ్డ, గమనించ. హల్లెలూయా. అందుకని నువ్వు బాధ్యుల సమాధానం పరుచుకునే, తనతో సమాధానం పరుచుకునే సమాధానము పరిచర్య మనకు అనుగ్రహించాడు. దేవుని బిడ్డారా గమనించండి. ఈరోజు నీకు సమాధానం మత్రితే నీళ్ళొత్తకి నీ ముద్దను సమాధానం అంతా నీయగే నిమే కొండ మత్రితే లోపలటారం బయట బండారంగా మత్రితే నీ ముత్య మారు నీ మారు అవేమంత అంత దొంగ భక్తికి తిరిగితే మన జీవితంలో మనము మారో. మన కూడా బేనవరి ఊర్తితే మన కూర్తిరితే అర్థమవుతా మన భక్తి బాత. దేవుని బిడ్డ మన కూర్చుంటే అర్థమాత. దేవునిలో గమనించండి. నువ్వు నిజమైన విశ్వాసి, నిజమైన సేవకుడు, నిజమైన సంఘ బిడ్డగా నువ్వు బాధకి వెళ్ళి తెలుసా? దేవుని మందిర్ని ప్రేమించవా. అందుకని దేవుడు ఒక మాట, నా మందిర్లో మిమ్మల్ని ఆనందింప చేస్తానన్నాడు. ఆ మాట యేషయా గ్రంథంలో ఎక్కడ ఉంటుంది. నా మందిర్లో నీకు ఆనందింప చేస్తా. నువ్వు దేవుని మందిర్లో దేవునికి మహిమపరిస్తే దేవుడు నీకు ఆనందింప చేస్తాడు. నీకు సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు, ఆనందింప చేస్తాడు. దేవుని బిడ్డలు గమనించండి. మనం బుద్ధి తక్కువలో వెర్రోలోము, పిచ్చోడు మారాలంటే తొందర మారలేముగా. అది అన్నారు దేవుడు, మీరు పిచ్చోళ్ళరా నాయన అన్నాడు. దేవుని బిడ్డారా, తెలిసి తెలియకుండా చేస్తున్నామంటే పిచ్చోళం మనం తెలిసినప్పుడు మళ్ళీ పొరపాటు తప్పు చేయొద్దు, పాపమర్థం మాట్లాడవద్దు, అబద్ధం ఆడొద్దు, గొడవలు పుట్టించకూడదు, కొట్లాడకూడదు. లోకమంతా మనకే చూస్తుంది, నీ ఇంటి పక్కన నీకే చూస్తారు. అబ్బా చర్చికి వెళ్తున్నా కొట్టుకుంటున్నారా అంటారు. మళ్ళీ వీళ్ళు దెయ్యం బిడ్డాలా సైతాన్ బిడ్డాలని వాళ్ళు అంటారు మన మీద. దేవుని బిడ్డలు గమనించి జాగ్రత్త. పొరపాటు మనం నోరు జారొద్దు, కాలు జారొద్దు, ఏది తప్పుడు పని చేయొద్దు. భయము కలిగి మందవా. హల్లెలూయా. నువ్వు భయము కలిగి, నువ్వు యేసు కలిగి మందవా. నువ్వు అన్నీ పని ఆ చెడ్డ పనులు మనకెందుకు? దేవుని బిడ్డలు గమనించండి. చెడ్డ పనులు మనకు అవసరం లేదు. నువ్వు చెయ్యావు, దేవుడు ఏం చెప్పడా చేస్తే నీకు అన్నీ దొరుకుతాయి, దేవుడు ఇస్తాడు. కానీ అందుకనే నీ ఇంట్లో నీ కుటుంబాల సమాధానం ఎందుకు లేదు తెలుసా? మన ఇంట్లో మన కుటుంబాల సమాధానం ఎందుకు లేదు తెలుసా? యేసు ప్రభు దగ్గర వెళ్ళి పాపం ఒప్పుకోవట్లే. మనం దేవుని మందిరంలో వెళ్ళి పాపం ఒప్పుకోవట్లే. అది అలాగే ఒక పక్క అన్నము కడుపు నిండి తింటేనే కడుపు నిండుతుంది, అన్నము సగం తింటారు, కడుపు సగం తింటే వాడికి ఎప్పుడు ఆకలి ఉంటుంది. కానీ అలాగే నువ్వు పాపం ఒప్పుకున్న వాళ్ళు తింటే మొత్తం ఒప్పుకున్న వాళ్ళు దేవుని మందిరితే, దేవుని దగ్గర. గమనించండి. అందుకని మనకేంటంటే దేవుడు సూటిగా చెప్తున్నాడు, నీకు సమాధానం లేదా, నీకు సంతోషం లేదా, నీ జీవితం నూతన పరచబడలేదంటే మనం తెల్లబట్టలు వేసుకుంటే కాదు, పేర్లు మార్చుకుంటే కాదు. ఏం చేయాలి? నువ్వు పేరు మార్చుకున్నా పర్వాలేదు, నువ్వు పేరు గణపతి అయినా లేకపోతే ఏదేదో పేరు పెట్టే నీకు దండ ఏం లేదు. కానీ నీ బుద్ధి, నీ బతుకు మారాలి. మనం నమ్మి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు ఎక్కడ 10 మందితో లొట్ట వాగుతాం. మళ్ళీ నువ్వు క్రైస్తవుడు, బూతులాడతాం. నువ్వు దేవుని బిడ్డ, విశ్వాసి. అది కాదు దేవుని బిడ్డ. ఒక క్రైస్తవుడు అంటే భయము, భక్తి కలిగి ఉండాలి. దేవుడు అంటే భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. మాట్లాడే స్థిరు, నడిచే నడక. సమాజంలో ఎలా ఉండాలి క్రైస్తవుడు?
అందరు మంచివారు ఉండరు, మన ఇంట్లో మంచివారు ఉండరు. దేవుని బిడ్డలు గమనించండి. అందుకని ఇక్కడ ఏమంటే ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి, పాతే గద్దించిపోయారు. ఇదిగో పాత సంవత్సరం గద్దించిపోయింది, కొత్త సంవత్సరం వచ్చిన కొత్త సంవత్సరంలో కొత్త బుద్ధిని తెచ్చుకోవాలి, కొత్త బుద్ధి తెచ్చుకోవాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి, బతుకు మార్చుకోవాలి. హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డారా, అందుకని అలా ఉన్నప్పుడు అంట మనం ఎలా చేస్తామంటే అక్కడ పిలిపిలి పత్రికలో ఉంటుంది, ప్రభువునందు ఎల్లప్పుడు మీరు ఆనందించుడని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డారా, అందుకే పిలిపిలి 4:4 ఏం చెప్తుంది తెలుసా? అందుకనే 4:4 ఏం చెప్తున్నది? ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవుని బిడ్డారా, ఆనందించుడి. నువ్వు నిజంగా యేసు ప్రభు దగ్గర, యేసు ప్రభుతో ఉన్నవాడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. భార్య విడిచిపెట్టిపోయినా, నీ కుటుంబీకులు, నీ తమ్ముడు దాదాలు ఏలాడాక విడిచిపోయినా నువ్వు సంతోషంగా ఉంటావు. అది ధైర్యంగా ఉండాలి, అదే విశ్వాసం, అదే సహనం. దేవుని బిడ్డలు హల్లెలూయా. అందుకని దేవుడు ఏమంటాడంటే అక్కడ చూద్దాం, చూడండి. ఏమంటాడంటే మీ 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 సహవాసమును సకల జనులకి తెలియనీయబడుడి, ప్రభు సమీపంగా ఉన్నాడని. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములలో ప్రార్థనలో విజ్ఞాపనము చేత కృతజ్ఞతలు మీ వినపములు దేవునికి తెలియచేయుడి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతి విషయంలో దేవునికి స్థుతులు చెల్లించాలి. దేవుని బిడ్డ మనమంతా దేవుల్లో స్థిరంగా ఉండి మేము ఇలా ఉన్నాం యేసు ప్రభు కోసం, యేసు ప్రభు ఉన్నాడు, యేసు ప్రభుని నమ్ముకోండి అని మనం తెలియపరచాలి. యేసు ప్రభు కోసం నిలబడాలి. ఏం చేస్తున్నాం మనం? దేవుని బిడ్డలు గమనించండి. మనం నమ్ముతున్నాం, నోటి మాట మారలే, నడక మారలే, బతుకు మారలే. చర్చలు ఉన్నంత వరకు ఆకే తలకాయ ఊపుతాం, చేతులు ఊపుతాం, హల్లెలూయా చెప్తాం. బయట పోతే సమాజం నీకు చూస్తుంది, నీకు ముఖం మీద చెప్పరు, నీ బతుకేంటి, నువ్వేంటి. వాడు చూడు, యేసు ప్రభువుని నమ్ముకున్నా. నేను ఇలాంటి చాలా సమాచారంలో విన్నా. మళ్ళీ కల్లారా కూడా చూశాను. ఒకటి నేను వార్నింగ్ ఇచ్చాను, ఇప్పుడు వారు కనపడలే. దేవుని బిడ్డ, ఎందుకు రోగాలు పోతాయి, ఎందుకు మీకు సమస్యలు పోతాయి? పోవు. నువ్వు ఇలాంటి పని చేస్తే, ఇలాంటి చెడ్డ పనులు చేస్తే నీకు మన బాధను, నీకు మన దుఃఖమును, నీకు మన సమస్య, నీకు మన అప్పులు తీరవు. దేవుని బిడ్డారా, నువ్వు అదే బాధతోనే ఉంటావు. చర్చికి వస్తున్నావు, చర్చికి వచ్చినప్పుడు కొద్దిసేపే సంతోషం, కొద్దిసేపే నీకు చెప్తావు, కానీ బయట వెళ్తే నువ్వు అదే పనులు చేస్తూ ఉంటావు. దేవుని బిడ్డ గమనించాలి. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంటే మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. దేవుని నా వలన నీకు దీర్ఘాయుష్ కలుగును, నువ్వు జీవించు సంవత్సరాలంతా అధికంగా ఆగాలంటే మనం ఏం చేయాలంటే క్రీస్తునందు ఉండాలి. క్రీస్తునందు ఉంటే మనకు దీర్ఘశాంతం కలుగుతుంది. క్రీస్తునందు ఉంటే మనకు జీవించే సంవత్సరాలంతా సంతోషంగా జీవిస్తాం. క్రీస్తునందు ఉంటే మన పాత జీవితం తొలగిపోయి కొత్త జీవితాన్ని మనకు దేవుడు ఇస్తాడు. మనమే మార్చుకోవాలి. దేవుడు నాతోనే వేస్తూ మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఈ మాటలు దేవుడు దీవించునగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడాడు.